ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది. ఇన్ ఆల్ థింగ్స్ గాడ్ వర్క్స్ ఫర్ గుడ్ ఆఫ్ దోస్ హూ లవ్ హిమ్, who have been called according to his purpose. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ల విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ వాగ్దానం చాలా అద్భుతమైనటువంటి, మన జీవితానికి వాస్తవానికి ఒక బలమైన పునాది. మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి అది సుఖమై ఉండొచ్చు, కష్టమై ఉండొచ్చు, నిరాశలతో నిండినదైన ఉండొచ్చు, ఆందోళనతో నేను కృంగదీసేదిగా ఉండొచ్చు. కానీ అన్నీ చివరకు మనకు మేలే జరుగుతాయని దేవుడు నీకు వాగ్దానము చేస్తున్నాడు, హామీ ఇస్తున్నాడు. ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో పౌలు ఆయన శ్రమలు, కష్టాలు, బలహీనతలు ఉన్నప్పటికీ దేవుని పిల్లలకు ఉన్న మహిమంతటిని కూడా క్షుణ్ణంగా వివరించాడు. ఈ 28వ వచనం ప్రత్యేకించి ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ దేవుని వాగ్దానం ఒక షరతుతో కూడినదని మనం గ్రహించాలి. ఇది అందరికీ కాదు, ఆయనను ప్రేమించే వారికే ఈ గొప్ప ఆశీర్వాదం. ఈ మాట అంటూనే ఆయన వ్రాస్తున్నాడు, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అనగా మన జీవితం యాదృచ్ఛికం కాదు, దేవుని ప్రణాళికలో ఒక భాగమని మనం గ్రహించాలి. ఆయన సంకల్పము చొప్పున ఏర్పాటు చేయబడిన వారమై పిలువబడిన వారముగా ఉన్న నేపథ్యంలో ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుడు ఒక షరతును నియమిస్తున్నాడు. ఆయనను ప్రేమించే వారికి మాత్రమే అది వర్తిస్తుంది. ఇది ప్రతి పరిస్థితికి చాలినటువంటి వాగ్దానం. ఇది కష్టాలు కూడా సరిచేసి వాటన్నిటినీ కలిపేటటువంటి సత్యం. ఒక్కొక్కటిగా విడివిడిగా చూసినప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు కొన్నిసార్లు, కానీ అవన్నీ కలిసి చూస్తున్నప్పుడు ఒక గొప్ప ఆత్మీయ ఉద్దేశం మనకు బోధపడుతుంది. ఆ ఉద్దేశము నెరవేర్పు మన జీవితంలో అనుభవించటం జరుగుతుంది. చాలాసార్లు మనం ప్రశ్న వేసుకుంటాం, నాకే ఎందుకు ఈ సమస్యలు, ఈ బాధలు? కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు చివరకు నేను మేలు చేస్తాను. నీ నిరుద్యోగం, నీ వ్యాధి, నీ నిరాకరణ, నీ నష్టం ఇవన్నీ నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ వీటన్నిటినీ దేవుడు నీ మార్గములో నీ మేలు కొరకు ఉపయోగించి నీకు మేలు కలిగేటట్టుగా వాటన్నిటినీ పరిస్థితులను కూడా మార్చగలిగిన దేవుడని మనం గ్రహించాలి. ఒక బట్టను అల్లినట్లుగా దేవుడు మన మార్గాన్ని, మన జీవితాన్ని అల్లుతూ ఉంటాడు. ఒకవైపు చూస్తే అస్తవ్యస్తంగా కనిపించవచ్చు, కానీ వేరొక వైపు మనం చూస్తున్నప్పుడు అద్భుతమైన డిజైన్ లాగా కనిపిస్తుంది. అలాగే మన జీవితం కూడా ఒక్కొక్కటిగా చూసినప్పుడు అనేక పరిస్థితులు, నష్టాలు, నిరుత్సాహం ఇవన్నీ కూడా నీకు అస్తవ్యస్తంగా కనిపించవచ్చు. ఇది ఎప్పటికైనా పరిస్థితి బాగవుతుందా, నాకు మంచి రోజులు వస్తాయా అనే ఆలోచనలు వస్తూ ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు, నీ ప్రతి అననుకూల పరిస్థితిని అతడు నీకు మేలు కొరకు ఉపయోగించి నీకు మేలుకరముగా జరిగించి దేవుడని నీకు వాగ్దానం చేస్తున్నాడు. యోసేపును తన అన్నలు తన కొరకు చెడునే చేయాలని ఆలోచన చేశారు, కానీ వారు చేసిన చెడును ఆయనకు మేలు కొరకు ఉపయోగించాడు. చివరికి యోసేపు ఒక జాతిని రక్షించగలిగాడు. యోబు తన జీవితంలో అనేక కష్టాల అనంతరం చివరి స్థితి మొదటి స్థితి కన్నా మేలైనదిగా దేవుడు చేశాడు. ఒక తల్లి తన బిడ్డకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఔషధాన్ని ఇస్తుంది. ఔషధం చేదుదే ఉండొచ్చు,
అది చేదుగా ఉందని పిల్లవాడు ఏడుస్తాడు. ఇది ఎందుకు ఇస్తున్నావు అంటాడు. కానీ ఆ తల్లి ప్రేమతో చేదు ఔషధాన్ని ఇస్తుంది, ఎందుకంటే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే దేవుడు కూడా మన బాధలను అనుమతిస్తాడు. వాటన్నిటి ద్వారా చివరికి మనకు మేలు కొరకు వాటిని సిద్ధపరచి మేలు కలగటానికి ఆయన సహాయము దయచేస్తాడు. ఈ మాటలు వింటున్న మనం, నువ్వెవరివైనా ఏ స్థితిలో ఉన్నా ఒకసారి మన హృదయ పరిశీలన చేసుకుందాం. నీ పరిస్థితుల ప్రభావం చేత నువ్వు నడిచే మార్గాలలో నీకున్నటువంటి ప్రతి ఇరుకు ఇబ్బందులు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఆయన సంకల్పము చొప్పున నువ్వు పిలువబడిన వాడవని ఎరిగి ఆయన సంకల్పానికి నీవు లోబడుచున్నావా? కష్టాలను చూసి నిరుత్సాహపడుతూ నిస్పృహలో కృంగిపోతూ విశ్వాసంతో ఎదురు చూస్తున్నావా? ఈ మాటలు మనం ప్రశ్నించుకోవాలి. దేవుని ప్రేమించేవాడు ఎప్పటికీ ఓడిపోడు. దేవుని సంకల్పానికి లోబడిన వాడు ఎప్పటికీ శూన్యముగా ఉండడు. ఒకసారి నీ మార్గాన్ని, నీ జీవితాన్ని పరీక్షించుకో. నీవు అనుభవిస్తున్న కష్టాలు, అడ్డంకులు, నిరాశలు ఏది వృధా కాదు. అవన్నీ దేవుడు వాడుకొని చివరికి నీకు మేలుగానే మారుతాయి. కానీ ఒక షరతు ఉంది సుమా, దేవుని ప్రేమించాలి, ఆయన సంకల్పములో నడవాలి. ఈ దినం నీ భారాలను, నీ ప్రశ్నలను, నీ సందేహాలను సమస్తాన్ని ఆయన పాదాల దగ్గర ఉంచు. ఆయన వాటన్నిటినీ మేలుగా మార్చగల సమర్థుడు. ఈ నూతన దినములో ఆరంభిస్తున్న మనం మన ప్రతి పరిస్థితిని ఆయన పాదంలో అయితే ఉంచి విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు సూటిగా మాట్లాడారు దేవా, మీకు వందనాలు. మీరు నమ్మదగిన దేవుడని మీకు వందనాలు తెలియచేస్తున్నా. ఇదిగో మాకున్న ప్రతి పరిస్థితి నువ్వు ఎరిగిన దేవుడు అయా. నీ కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. మా ప్రతి అనానుకూల పరిస్థితి, మా ఇరుకు, ఇబ్బంది సమస్తాన్ని మీ పాదముల యొద్ద ఉంచి మేము సాగిలపడుతూ ఉన్నాం. అయా, నిన్ను ప్రేమించే వారముగా మా హృదయాలు సిద్ధపరచండి. నీ సంకల్పానికి లోబడే జీవితాలు మాకు అనుగ్రహించి సమస్తమును సమకూడి మేలుకరముగా జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.